వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్ 90 డేస్ ప్లాన్లో భాగంగా ఈరోజు వచ్చి డే 20 అండి. 20కి సంబంధించి మనం ఏం చదవాలనేది ఒకసారి చూద్దామండి. తెలుగు, అలాగే మనకి ఇంగ్లీషు, అలాగే సోషల్ అండి. తెలుగుకు సంబంధించి మనకి ఆల్రెడీ 3 లెసన్స్ అయిపోయినాయండి. ఇప్పుడు 4వ లెసన్ ఉపన్యాస కళ అండి. ఉపన్యాస కళకు సంబంధించి మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో 8 మార్క్స్ క్వశ్చన్, ఒకటేమో 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది 8 మార్క్స్ క్వశ్చను, ఇదేమో 4 మార్క్స్ క్వశ్చను. ఇక్కడ మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది. అతన్ని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి అండి. అది 8 మార్క్స్ క్వశ్చను. తర్వాత రెండోది వ్యాసం ప్రక్రియ గురించి రాయండి. ఇది వ్యక్తీకరణ సృజనాత్మకతలో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్, ఒకటి 4 మార్క్స్. ఇది తెలుగుకి సంబంధించి. అలాగే మనకి ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఫస్ట్ లెసన్ అండి. ఫస్ట్ లెసన్ నుంచి మనకి లెటర్ టు గాడ్ అండి. దాంట్లోంచి ప్యాసేజ్ వస్తుంది. అంటే మనకి ప్రోజ్ నుంచి ఒక ప్యాసేజీ, ప్రోజ్ నుంచి ఒకటండి. అలాగే పోయిటరీ నుంచి ఒకటి వస్తుంది. సప్లిమెంటరీ రీడింగ్ నుంచి ఒకటి వస్తుందండి. ఇక్కడ నాన్ వెర్బల్ ఒకటి వస్తుంది. మొత్తం 4 ప్యాసేజీలు వస్తాయండి. ఒక్కొక్క దానికి మనకి 2 మార్కులు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 రోజులు 10 మార్కులు అండి. ఫస్ట్ లెసన్ అండి ఇది. ఈ లెటర్ టు గాడ్లో మనకి ప్యాసేజ్లు, ఇంపార్టెంట్ ప్యాసేజ్లు మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తామండి. దానికి సంబంధించి ఇది ప్యాసేజ్ల మీద ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్. మనం అంటే దాని గురించి మనం లెసన్ బాగా చదివితే దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. కాబట్టి ఇది ప్యాసేజ్లు అండి. ప్రోజ్ నుంచి ఒకటి, పోయిటరీ నుంచి ఒకటి, సప్లిమెంటరీ, నాన్ వెర్బల్ ఒకటి అండి. అలాగే సోషల్ అండి. సోషల్కి సంబంధించి సివిక్స్లో పవర్ షేరింగ్లో 4 క్వశ్చన్లు ఉన్నాయి. 4 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు ఆల్రెడీ ఇచ్చేసామండి. పవర్ షేరింగ్ ఇంకో 2 క్వశ్చన్లు ఇచ్చాం. వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ 2 స్టోరీస్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక అండి. అలాగే రైట్ అబౌట్ ద పవర్ షేరింగ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం అండి. ఇది మనకి డే 20కి సంబంధించి సిలబస్ అండి. మనకి తెలుగు, ఉపన్యాస కళ, వ్యక్తీకరణ సృజనాత్మకత. రెండోది ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ లెసన్ అండి. దానికి సంబంధించిన ప్యాసేజ్లు. అలాగే సోషల్కి సంబంధించి సివిక్స్ పవర్ షేరింగ్లో 2 క్వశ్చన్స్. ఇది డే 20కి సంబంధించిన షెడ్యూల్ అండి. ఇక్కడ మనకి షెడ్యూల్ ఎలా ఉందనేది అప్పుడే 20 డేస్ అయింది. ఇంకా 70 డేస్ ఉందండి 90 డేస్ ప్లాన్లో భాగంగా. మనకి నవంబర్ 18th కల్లా కంప్లీట్ అవుతుంది. అక్కడ నుంచి రివిజన్ షెడ్యూల్ మనం ప్లాన్ చేద్దామండి. మళ్ళీ ఫిబ్రవరి వరకు అక్కడ అంటే ప్రతి లెసన్ని మనం ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే సి గ్రేడ్, డి గ్రేడ్ స్టూడెంట్స్కి వేరేగా మనం ఏ చదివి ఏ వదిలేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక 50-60 మార్కులు వచ్చే విధంగా ప్రతిదీ ప్లాన్ చేద్దామండి. ఇది మీరు 10th క్లాస్ గ్రూప్లో కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.